Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 35 points down 79,441 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ 24,124 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 407 పాయింట్స్ డౌన్ 52,168 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ 23,000 దగ్గర ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ మనం మాట్లాడుకున్నాం. అండ్ రీసెంట్ డేస్ లో కూడా ప్రతిసారి మనకి రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గరికి వచ్చాక అంటే 23,000, 24,000 ఈ నెంబర్స్ కి వచ్చాక అక్కడి నుంచి 1% దగ్గర మనకి ప్రాఫిట్ బుకింగ్ యూజువల్ గా కనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తే 24,000 కి ఒక 1% యాడ్ చేస్తే 24,240 మనకి నిఫ్టీ రిలేటెడ్ గా రెసిస్టెన్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని. ఇది నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మనం మాట్లాడుకున్నాం జరిగిందని కాదు, కమింగ్ టైమ్స్ లో కూడా నేను చెప్పినా చెప్పకుండా 25,000 దగ్గర 25,250, 26 దగ్గర 26,260 ఇలా 1% దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుందని మీకు గుర్తుంటుందని. అండ్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ గ్యాప్ అప్, అక్కడి నుంచి కాన్స్టెంట్ గా మార్కెట్ డౌన్ అయింది. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్కడ రికవర్ కాలేదు. దానికి ప్రధానమైన కారణం కోటక్ మహీంద్రా బ్యాంక్. ఎందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పరంగా ఉంటున్న నెగిటివిటీ ఏంటి మార్కెట్ లో అన్నది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీని ఎక్స్ట్రీమ్ గా డ్రాగ్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్. బట్ మీ ముందు ఒక ఇంపార్టెంట్ డేటా ఉంచుతున్నాను. మొదట ఈ డేటాతోనే స్టార్ట్ చేస్తాను. మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ పర్టికులర్ గా ట్రేడర్స్ ఈ డేటాని జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఉంటున్న అప్డేట్స్ ప్రకారం జూలై ఫస్ట్ వీక్ లో మోస్ట్ ప్రాబబుల్లీ జూలై 5th హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డింగ్ డేటాని రిలీజ్ చేస్తారు. వాళ్ళు షేర్ హోల్డింగ్ డేటాను రిలీజ్ చేస్తే మనం ఏం గమనించాలి ఫ్రెండ్స్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు గతంలో తెలిసే ఉంటుంది. ఒక టైంలో పాజిటివ్ గా అప్డేట్ వచ్చేసరికి స్టాక్ చాలా షార్ప్ గా పెరిగిపోయింది, చాలా భారీగా పెరిగింది. అలాగే నెగిటివ్ అప్డేట్ వచ్చేసరికి కూడా అంతే విధంగా పడింది. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో షేర్స్ ఉంటాయి కదా, ఆ మొత్తాన్ని పర్సంటేజ్ లో తీసుకున్నారనుకోండి 15 నుంచి 25% ఇన్ బిట్వీన్ కానీ ఫారెన్ హెడ్ రూమ్ లిమిట్ ఉంది అనుకుంటే దెన్ ఎంఎస్సిఐ ఇండెక్స్ లో 0.5 మల్టిపుల్స్ లో వెయిటేజ్ ఇస్తారు. ఇన్ సింపుల్ టర్మ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 15 నుంచి 25% ఫారెన్ వాళ్ళకి హెడ్ రూమ్ లిమిట్ ఉంటే వాళ్ళ ఎంట్రీకి, నిఫ్టీలో ఎలా అయితే స్టాక్స్ ఉంటాయో వాటికి వెయిటేజ్లు ఉంటాయో ఎంఎస్సిఐ ఇండెక్స్ లో పెద్ద పెద్ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ ట్రాక్ చేసే ఆ ఇండెక్స్ లో 0.5 వెయిటేజే ఉంటుంది, 0.5 మల్టిపుల్ వెయిటేజ్. అలా చూస్తే 3.8% దగ్గరగా మాత్రమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ప్రెసెంట్ ఎంఎస్సిఐ ఇండెక్స్ లో వెయిటేజ్ ఉంది. ఒకవేళ ఈ 15 to 25% కాకుండా 25% ఆర్ అబోవ్ కానీ ఫారెన్ రూమ్ కానీ ఉంటే, ఫారెన్ పీపుల్ కి ఆ హెడ్ రూమ్ కానీ ఉంటే దెన్ 0.5 తో కాదు 1 తో మల్టిప్లై అవుతుంది వెయిటేజ్. అలా ఒకవేళ 25% కంటే ఎక్కువగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఫారెన్ రూమ్ ఉంటే 3.8 కాస్త 7.2 నుంచి 7.5 కి వెయిటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా సరే ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఫారెన్ రూమ్ ఎంత 24.95% అంటే 0.05% తక్కువ ఉందంతే 25% కి. సుమారుగా 500 కోట్లు ఒకవేళ రీసెంట్ డేస్ లో కానీ ఎఫ్ఐఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సెల్ చేశారనేలా మనకు కానీ డేటా ఉంటే దెన్ జూలై 5th హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసే డేటాలో 25% ఆర్ దానికంటే ఎక్కువ హెడ్ రూమ్ లిమిట్ ఉందనేలా షేర్ హోల్డింగ్ డేటా మనకి అప్డేట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ప్రెసెంట్ ఉంటున్న ఈ 3.8% కాస్త ఆగస్ట్ రివ్యూలో, ఇమీడియట్ గా కాదు ఆగస్ట్ రివ్యూలో 7.5% కి పెరిగితే భారీ మొత్తంలో ఫండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోకి ఫ్లో అవుతాయి. ఎందుకంటే నిఫ్టీలోకి ఏదైనా స్టాక్ ని తీసుకొస్తే నిఫ్టీని ట్రాక్ చేసిన వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎంఎస్సిఐ ఇండెక్స్ లో ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కానీ చేంజెస్ చేస్తే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా వస్తాయి. కాబట్టి వెయిటేజ్ డబల్ అవుతున్నప్పుడు ఈజీగా నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 15% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్ లో ఉండే ఆగస్ట్ రివ్యూలో ఈ అప్డేట్ మనకు వస్తుందనేలా నోవామా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన టోన్ అంతా పాజిటివ్ గా ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒకవేళ 500 crores కంటే ఎక్కువగా సెల్ చేయకపోతున్నా, ఇన్ఫాక్ట్ బై చేస్తున్నా ఈ ఫారెన్ రూమ్ అనేది మనకు అప్లై అవ్వదు. ఆ టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ కూడా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 కేసులు మనకున్నాయి. బట్ లెట్స్ హోప్ పాజిటివ్ సైడే ఉండాలని. ఈ 25% ఫారెన్ రూమ్ లిమిట్ ని కానీ 5th జూలై ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో పోస్ట్ చేయబోతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేయబోతున్న షేర్ హోల్డింగ్ డేటాలో కానీ అప్డేట్ చేస్తూ ఉంటే దెన్ ఒక సడన్ స్పర్ట్ ఆర్ సడన్ స్ట్రాంగ్ మూవ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక నా డేటా వచ్చిందంటే ఒక బిగ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ తో కూడా మార్కెట్ ఉంటాయన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలోనే కాదు నిఫ్టీలో కూడా ఒక హెవీ వెయిట్ అన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తించాలి. సో జూలై 5th హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ 1-2 రోజులు దానికి అటు ఇటుగా రాబోతున్న డేటా నేను చూస్తున్నంత వరకు అయితే జూలై 5th ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తారు ఆ డేటాని. ఒకవేళ అటు ఇటుగా అవుతుంటే 1 or 2 days మోస్ట్లీ ఫస్ట్ వీక్ లో డేటా రిలీజ్ అయిపోతుంది. దాంతో ఓవరాల్ మన మార్కెట్స్ పరంగా ఒక బిగ్ మూవ్ కి అదేదో డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు. బట్ ప్రాబబుల్లీ అది పాజిటివ్ గా ఉంటే గుడ్ ర్యాలీ మనం చూడడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఈ లాజిక్ మనకి వెయిటేజ్ అయితే ఇస్తుంది. కాబట్టి
కాబట్టి ట్రేడర్స్ ఈ ఈవెంట్ ని కొంత ఫోకస్ చేయాలి. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా మార్కెట్ ని డిఐఎస్ ప్రొటెక్ట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. 28th June 6,600 crores కొన్నారా, నిన్న కూడా నియర్లీ 3,900 crores కి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డిఐఎస్ బై చేస్తున్నారు. అండ్ పెద్దగా యాడ్ చేసేసుకోలేదు కానీ కొంత చేంజ్ అయింది. బట్ స్టిల్ 3.5 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా FIS ఒక నెట్ లాంగ్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ కరెక్ట్ అయింది కదా, చూడాలి మరి ఈ నెట్ లాంగ్స్ ఇవాల్టి ఫాల్ లో కొంత తగ్గాయా లేదా అని. ఇదే ప్రాబ్లం, ఇంత నెట్ లాంగ్స్ ఉంటే ఆల్మోస్ట్ 83% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో షార్ట్స్ కవర్ అయ్యే స్కోప్ తక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో కొంత కన్సాలిడేషన్. నిన్న కామెంట్ కూడా ఒకటి చూశాను, నెట్ షార్ట్స్ ఉంటే మార్కెట్ బాగా పెరిగిపోతుంది, నెట్ లాంగ్స్ ఉంటే మార్కెట్ పడిపోతుందా అని. పడాల్సిన అవసరమే లేదు, లైక్ 5% 10% పడాల్సిన అవసరమే లేదు. 1 or 2% or 3% మార్కెట్ కొంత కరెక్ట్ అవుతూ రేంజ్ బౌండ్ లో ఉంటున్నా ఈ లాంగ్స్ అన్ని కూడా కవర్ అయ్యే సిచ్యువేషన్స్ మనం పాస్ట్ లో చాలా చూసాం. అలాగే షార్ట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా మార్కెట్ పెరగాలనే లేదు, అన్లెస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా సపోర్ట్ చేస్తే తప్పించి. అలా కన్సాలిడేట్ అవుతూ షార్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెట్ లాంగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎన్విరాన్మెంట్ లో మీకు ఏ డేటా సపోర్ట్ చేస్తుంది, మ్యాక్రో ఎకనామిక్ డేటా మీకు ఎటు సైడ్ సపోర్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం ఇంటర్ప్రిటేట్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఇది ఒక లాజిక్ మీకు అర్థమైందని. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ISM మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చింది. డేటా వీక్ గా ఉంది. డేటా వీక్ గా ఉంటే మార్కెట్స్ పెరిగాయి, యూఎస్ మార్కెట్స్ ఏమో. బికాస్ డేటా వీక్ గా ఉంటే ఫెడ్ వాళ్ళు సెప్టెంబర్ లో రేట్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, డిసెంబర్ లో కూడా రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. దాంతో యూఎస్ మార్కెట్స్ పెరిగాయి, బట్ బాండ్ డీల్స్ పడలేదు. బాండ్ డీల్స్ అలానే ఉన్నాయి, 4.5% దగ్గరగా. డాలర్ ఇండెక్స్ కూడా 106% దగ్గరగా ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ ఉంది, 7 అరౌండ్ ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యూరోపియన్ టైమ్ తో అప్డేట్ అవుతుంది కాబట్టి యూజువల్ గా యుఎస్ టైమ్ తో అయితే ఓవర్ నైట్ లో మనకి అప్డేట్ అవుతుంది 11:30 11:45 12 అరౌండ్. బట్ ఇది యూరోపియన్ టైమ్ తో కాబట్టి 7 అరౌండ్ మనకి అప్డేట్స్ అయితే వస్తాయి ఫెడ్ చైర్మన్ గారి దగ్గర నుంచి. అండ్ July 4th యుఎస్ మార్కెట్స్ కి హాలిడే కాబట్టి తర్వాత ట్రేడింగ్ సెషన్ లో మన మార్కెట్స్ లో పెద్దగా FI యాక్టివిటీ అండ్ వోలటైలిటీ విత్ రెస్పెక్ట్ టు FIS ఉండకపోవచ్చు. బట్ చెప్పాను కదా, July 5th HDFC బ్యాంక్ డేటా రిలీజ్ అవబోతుందని. అదొక బిగ్ న్యూస్ HDFC బ్యాంక్ పరంగా. ఒక హ్యూజ్ ఇన్ఫ్లోస్ ని తీసుకురావడానికైనా ఒక బిగ్ డిసప్పాయింట్ ని తీసుకురావడానికైనా HDFC బ్యాంక్ పరంగా అప్డేట్ పివోట్ లా మారుతుంది, సెంట్రల్ పాయింట్ లా మారుతుంది. అండ్ ఇవాళ మార్కెట్ కరెక్షన్ చూసే టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, June 4th నుంచి మార్కెట్ నిఫ్టీ అయితే ఏకంగా 10.5% నియర్లీ 11% ఇవాళ హై నుంచి చూస్తే పెరిగినట్టు 11% పెరిగిన మార్కెట్ ఇవాళ ఇంత పడి కూడా మళ్ళీ రికవర్ అయి న్యూట్రల్ దగ్గరగా క్లోజ్ అవుతుంటే మనం అది స్ట్రెంత్ లానే చూడాలి, వీక్నెస్ లా చూడడానికి లేదు. ఎస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత సెల్ ఆఫ్ ఇవాళ మనకు కనిపించింది. బట్ చెప్పాను కదా, ఒక మెయిన్ ఈవెంట్ మనకి పెండింగ్ లో ఉంది. July 5th అరౌండ్ మనకి రాబోతున్న HDFC బ్యాంక్ డేటా. అది మార్కెట్ ని మేక్ ఆర్ బ్రేక్ చేస్తుంది. తీసుకువెళ్తే 25,000 కైనా తీసుకువెళ్ళిపోతుంది, లేదంటే డౌన్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది. కానీ అది చాలా లిమిటెడ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిసప్పాయింట్మెంట్ లిమిటెడ్ ఉంది, పాజిటివ్ కి స్ట్రాంగ్ స్కోప్ ఉంది. బికాస్ డబల్ అయిపోతుంది వెయిటేజ్ అండ్ హ్యూజ్ ఇన్ఫ్లోస్ తో ఓవరాల్ HDFC బ్యాంక్ పరంగా ఫర్దర్ గా గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అది డిసప్పాయింట్ చేస్తుంటే కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బట్ అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్లీ HDFC బ్యాంక్ పరంగా అవుట్ ఆఫ్ దిస్ అప్డేట్ ఈ వెయిటేజ్ పరంగా కాకుండా కూడా బిజినెస్ పరంగా కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నాయి కాబట్టి అవి కూడా కొంతవరకు ఈవెన్ వస్తున్న నెగిటివిటీని సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ సీ ఓవరాల్ HDFC బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్న డేటా మార్కెట్ ని ఎటు సైడ్ డ్రైవ్ చేస్తుందని, పాజిటివ్ గా డ్రైవ్ చేయాలని కోరుకుందాం. బికాస్ అది బోత్ ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. బికాస్ ఓన్లీ HDFC బ్యాంకే పెరగదు. HDFC బ్యాంక్ పెరగాల్సి వస్తే ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ లో ఇతర వాటిపైన కూడా ఆ పాజిటివ్ సెంటిమెంట్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద పాజిటివ్. అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా నా ఒపీనియన్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అలానే మార్కెట్ లో భారీగా వీక్నెస్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ డౌన్ సైడ్ కి వస్తున్న 23,650 to 23,700 ఈ 50 పాయింట్ జోన్ బిలో వెళ్లే మార్కెట్ సస్టైన్ అవ్వకుండా నేను మార్కెట్ లో వీక్నెస్ అని అగ్రీ చేయలేను. ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటున్నా నేను రేంజ్ బౌండ్నెస్ నే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి రీసెంట్ డేస్ లో 24,400 to 23,700 ఈ 700 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. అండ్ ద సేమ్ థింగ్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేస్తున్నాను. అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయ్యేంత వరకు ఆర్ ఈ లెవెల్ బిలో క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్ లో కొంత కన్సాలిడేటెడ్ యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ చెప్పాను కదా, HDFC బ్యాంక్ ఈవెంట్ విచ్ ఇస్ అ బిగ్ ఈవెంట్. లెట్స్ సీ ఆ ఈవెంట్ ఎటు సైడ్ మార్కెట్ ని తీసుకువెళ్తుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా గమనించండి, నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది. ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే మనందరికీ కూడా ఒక రకంగా బెనిఫిట్ ఉండే సర్క్యులర్ ఇది. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక చార్జెస్ లెవీడ్ బై మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ అని ట్రూ టు లేబుల్ అని ఒక సర్క్యులర్ కనిపిస్తుంది. అది మీరు ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ గా 3 pages
ఉంటుంది. అందులో సెకండ్ పారాగ్రాఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సర్క్యులర్ ఒక లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. బట్ నేను ఇది ఇలా ఇంగ్లీష్ లో మీకు రీడ్ చేస్తుంటే అర్థం కాదు కాబట్టి సింపుల్ గా నేను ఇలా మీకు బోర్డ్ పైన తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు నేను మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అనుకుందాం. ఇది బ్రోకర్, ఇది ఎక్స్చేంజెస్. ఇప్పటి వరకు ఎలా జరిగేదంటే మీరు ఎవ్రీ డే ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎండ్ ఆఫ్ ద డే కాంట్రాక్ట్ నోట్ వస్తుంది కదా, ఆర్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసుకుంటే చార్జెస్ మీకు కట్ అయి ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి? బ్రోకరేజ్, ఎస్టిటి, జిఎస్టి, ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ చార్జెస్, సెబీ రిలేటెడ్ గాను చార్జెస్, ఇవన్నీ మీకు కట్ అవుతూ ఉంటాయి కదా. అది మీకు ఏమవుతుంది, డే టు డే బేసిస్ లో బ్రోకర్స్ కలెక్ట్ చేస్తారు డైలీ కదా. కానీ బ్రోకర్స్ మంత్లీ బేసిస్ తోనే ఎక్స్చేంజెస్ కి ఈ మనీ అనేది పే చేస్తూ ఉంటారు. సో మన దగ్గర నుంచి డైలీ కలెక్ట్ అవుతుంటుంది, వెరస్ ఎక్స్చేంజెస్ కి మంత్లీ బేసిస్ లో వాళ్ళు పే చేస్తుంటారు. అండ్ యాజ్ పర్ అగ్రిమెంట్ విత్ ఎక్స్చేంజెస్ ఏం చెప్తాయంటే బ్రోకర్స్ తో మీరు ఏదైనా చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని ఎక్స్చేంజెస్ కి తీసుకురండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక లిమిట్ పెట్టుకుంటారు, లెట్స్ సే 100 ట్రాన్సాక్షన్స్ మించి కానీ మీరు నా దగ్గరికి కానీ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ ని తీసుకొస్తే 100 బిలో ఉన్నంత వరకు, లెట్స్ సే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, పర్ ట్రాన్సాక్షన్ 1 రూపీ నేను చార్జ్ చేస్తూ ఉంటే 100 అబోవ్ వచ్చేసరికి పర్ ట్రాన్సాక్షన్ నేను 70 పైసా, ఆర్ 200 అబోవ్ వచ్చేసరికి 50 పైసా, ఆర్ 300 అబోవ్ వచ్చేసరికి 25 పైసా. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఒక లిమిట్ కి మించి బ్రోకర్స్ తీసుకొస్తున్న ట్రాన్సాక్షన్స్ పై ఫీజ్ ని తగ్గించుకుంటూ, చార్జెస్ ని తగ్గించుకుంటూ డిస్కౌంట్ ని ఎక్స్చేంజెస్ బ్రోకర్స్ కి ప్రొవైడ్ చేస్తుంటాయి. కానీ మన దగ్గర మాత్రం 1 రూపీ పర్ ట్రాన్సాక్షన్ చార్జ్ చేస్తున్న బ్రోకర్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి వాళ్ళు ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ని ఎక్స్చేంజెస్ కి అందించగలిగారనే దాన్ని బట్టి డిస్కౌంట్ ని ఎక్స్చేంజెస్ నుంచి పొందుతూ ఉంటారు. ఆ డిస్కౌంట్ అంటున్నారు, ఎంత వస్తుందిలే అని మీరు అనుకోవచ్చు. 20 రూపీస్ పర్ ఆర్డర్ మన దగ్గర నుంచి తీసుకుంటున్న బ్రోకర్స్ ఉంటారు కదా, లైక్ జీరోదా, అప్స్టాక్, ఏంజల్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళ రెవెన్యూస్ లో ఇలా వస్తున్న డిస్కౌంట్ మినిమం 15% నుంచి మాక్సిమం 30% దగ్గరగా ఉంది. వెరాస్ జీరో బ్రోకరేజ్ అని మీ దగ్గర నుంచి ఏ బ్రోకరేజ్ లేకుండా మీరు ట్రేడ్ చేసుకోండి, ఎంతైనా ట్రేడ్ చేయండి, జీరో బ్రోకరేజ్. బట్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటాయనేలా మీకు బ్రోకర్స్ కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏకంగా 70% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఇలా డిస్కౌంట్ ద్వారా ఎక్స్చేంజెస్ నుంచి వస్తున్న ఇన్కమే. యాక్చువల్లీ ఇష్యూ జరిగేంత వరకు నాకు తెలియలేదు. జీరో బ్రోకరేజ్ అంటున్నారు, అసలు ప్లాట్ఫామ్ ఎలా రన్ చేస్తారు, రేపు గ్లిచ్ వస్తే ఎలా సర్వైవ్ అవుతారు, అసలు వీళ్ళ ఇన్కమ్ ఏంటనేది నాకు ప్రాపర్ గా ఈ ఇన్సిడెంట్ వరకు ఐడియా లేదు. బట్ సెబీ వాళ్ళ సర్క్యులర్ ని పెట్టిన తర్వాత ఎవరెవరి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అదర్ ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళ కమిషన్ ఇన్కమ్ ఏంటని చూస్తున్నప్పుడు జీరో బ్రోకరేజ్ చార్జ్ చేస్తున్న వాళ్ళకి 70% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఈ ఎక్స్చేంజెస్ నుంచి వస్తున్న ఇన్కమ్ లాగా డిస్కౌంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న దానిలానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆఫ్టర్ ఈ డెసిషన్ చాలా స్టాక్స్ లో కూడా, బ్రోకింగ్ అండ్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా మనకి ఇవాళ ఫాల్ అయితే కనిపించింది. ఇప్పుడు కొంత ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి వాళ్ళు ఎలా చార్జ్ చేసేవాళ్ళంటే బ్రోకర్స్ దగ్గర నుంచి మంత్లీ ఒకవేళ మీరు నాకు ట్రాన్సాక్షన్స్ ని 3 crores నుంచి 100 crores వరకు అందించారంటే మీకు పర్ ల్యాక్ ప్రీమియం టర్న్ ఓవర్ పై 49 రూపీస్ 50 పైస్ చార్జ్ చేస్తాను 100 crores వరకు అయితే. అదే 750 crores వరకు మీరు నాకు అందిస్తే 49 కాదు 47 చార్జ్ చేస్తాను. 1500 crore వరకు ఇచ్చారనుకోండి 42 రూపీ, 2000 crore వరకు ఇచ్చారనుకోండి 37 రూపీ, 2000 crore కంటే అబవ్ వరకు నాకు బిజినెస్ ఇస్తే 29 రూపీ 50 పైస్ పర్ 1 lakh ప్రీమియం టర్న్ ఓవర్ పై నేను చార్జ్ చేస్తానని ఎన్ఎస్సి వాళ్ళు చెప్తున్నట్టు. సో తక్కువ వాల్యూమ్ ఇస్తున్న వాళ్ళకి, ఎక్కువ వాల్యూమ్ ఇస్తున్న వాళ్ళకి ఎంత పెద్ద డిస్కౌంట్ ఎన్ఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అర్థమైపోయింది కదా. ఇది ఏంజల్ వన్ ప్రకారం చూస్తే 400 to 450 crores దగ్గరగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లాగైతే కనిపిస్తుంది ఫర్ FY24. సో విచ్ ఈస్ హ్యూజ్. వాళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో ఇది కొంత సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది కాబట్టి ఇవాళ స్టాక్ లో మనకంత ఫాల్ అయితే కనిపించింది. మరీ చిన్న బ్రోకర్స్ కి లైక్ పెద్దగా వాల్యూమ్స్ లేని వాళ్ళకి వాళ్ళ హిట్ ఏం కనిపించలేదు. లైక్ 5 పైసా చూడండి, పెద్దగా మీకు స్టాక్ లో ఇంపాక్ట్ లేదు, బికాస్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటే ఎన్ఎస్సి వాళ్ళు కూడా ఏం పెద్ద డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేయరు కదా. కానీ బిగ్ బ్రోకర్స్ లైక్ జీరోదా కానీ, ఏంజల్ కానీ, అప్స్టాక్ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వాల్యూమ్స్ వెళ్తుంటాయి కాబట్టి వాళ్ళకి మంచి లోయర్ డిస్కౌంట్స్ లో చార్జెస్ తీసుకునే వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు మాత్రం మన దగ్గర ఇదే చార్జ్, ఈ హెడ్ లైన్ చార్జ్ ఏదైతే ఉందో అదే కలెక్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి పడేదేమో ఈ ప్రైస్, మన దగ్గర కలెక్ట్ చేసేదేమో ఈ ప్రైస్. అది ఇప్పటి వరకు లీగలే, ఇల్లీగల్ ఏం కాదు. బట్ ఇక నుంచి ఇలా చేయొద్దు, ఈ మొత్తం సిస్టమ్ ని పక్కన పెట్టేసేయండి అని చెప్పి సెబీ వాళ్ళు చెప్తున్న ఈ స్టేట్మెంట్. దీనికి మధ్యలో ఏదైనా ప్రైస్ లో యావరేజ్ గా ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండేలా సెబీ వాళ్ళ సర్క్యులర్ తర్వాత ఎక్స్చేంజెస్ డెసిషన్ తీసుకుంటాయన్నది అయితే చూడాలి. అండ్ ఈ రూల్స్ October 1st నుంచి అమలవుతాయి అంటున్నారు కాబట్టి ఏదైనా చేంజెస్ మన చార్జెస్ రిలేటెడ్ గా మనకు అప్పటి నుంచి రిఫ్లెక్షన్ లో ఉంటుంది. సో లెట్స్ సీ October 1st నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జెస్ ని ఎక్స్చేంజెస్ కలెక్ట్ చేస్తాయని సెబీ వాళ్ళైతే తగ్గించమని చెప్తున్నారు. చూడాలి మరి ఎక్స్చేంజెస్ ఒక డెసిషన్. సో ఏదైనా ఒక బిగ్ ఇంపాక్ట్ ఉందంటే ఇది బ్రోకర్స్ కి. కాబట్టి ఇవాళ ఏంజల్ బ్రోకింగ్, మోతీలాల్ అస్వాల్ అండ్ లిస్ట్ అంటే అన్ని బ్రోకింగ్ స్టాక్స్ కూడా ఇవాళ ఫాలో అయ్యేవే. అండ్ జీరో బ్రోకరేజ్ తో ట్రేడ్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఇంకొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వాళ్ళు బ్రోకరేజ్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. ట్రాన్సాక్షనల్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ కి వాళ్ళు ఖచ్చితంగా బ్రోకింగ్ లోకి రావాల్సిందే. ఎల్స్ ఇప్పటి వరకు వస్తున్న బెనిఫిట్ కూడా 70% ఆఫ్ దేర్ రెవెన్యూ
రెవెన్యూ ఇంపాక్ట్ అయితే ఇక వాళ్ళ ప్లాట్ఫామ్ ని రన్ చేసేందుకు కూడా వాళ్ళకి మనీ అనేది సీరియస్ క్రైసిస్ లోకి అయితే వెళ్తుంది. అండ్ సోషల్ మీడియా అంతా కూడా ఈ అప్డేట్ తర్వాత ఎలాంటి మీమ్స్ కనిపిస్తున్నాయంటే నార్మల్ గానే బ్రోకింగ్ యాప్స్ లో గ్లిచెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈ డెసిషన్ తో చాలా మంది బ్రోకింగ్ వల్ల రెవెన్యూస్ పడిపోతాయి కాబట్టి ఇంకా గ్లిచెస్ పెరుగుతాయి బికాస్ వాళ్ళ మెయింటెనెన్స్ ఇంకా సరిగా ఉండదని. ఇది ఇండైరెక్ట్ గా ఆప్షన్ ట్రేడింగ్ మీద సెబీ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్ లా నాకు కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. జీరో బ్రోకర్స్ ని, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ని, ఆల్గో ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేసే ఈ డెసిషన్ తీసుకోవడం కారణంగా వాళ్ళ యాక్టివిటీని తగ్గించి ఈ యాక్టివిటీ ఓవరాల్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని జీరో బ్రోకింగ్ ద్వారా ఎక్కువ చేసుకుంటున్న బ్రోకర్స్ ద్వారా హిట్ చేస్తే వాళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో చిన్న చిన్న వాళ్ళు ట్రేడ్ చేసే ఒక ప్రాబబిలిటీ తగ్గుతుందని సెబీ వాళ్ళు భావిస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్యూర్ గా డిస్కౌంట్ బ్రోకర్స్ అండ్ జీరో బ్రోకరేజ్ తీసుకుంటూ ఎక్స్ట్రీమ్ అరేంజ్ మించు నో చార్జెస్ అంటున్న బ్రోకర్స్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మనకి లాభమా నష్టమా అంటే నష్టం అయితే జీరో, ఉంటే లాభమే ఉండాలి. బట్ అది ఎలా ఉంటుంది అనేది ఎక్స్చేంజెస్ తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒక సినిమా కంటే తక్కువేం కాదు. ఎందుకంటే ఇది ఎంత కాంప్లెక్స్ గా ఉందంటే ఆదాని హిండెన్బర్గ్ ఇష్యూ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళకి ఒక షో కాజ్ నోటీస్ ని పంపించారు. ఇన్ఫాక్ట్ ఆ షో కాజ్ నోటీస్ ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. 46 పేజెస్ తో ఉంటున్న ఈ షో కాజ్ నోటీస్ లో ఏముంది అండ్ దానికి హిండెన్బర్గ్ వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు సెబీ వాళ్ళ మీదే అలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్ళు జస్ట్ సెబీ వాళ్ళ మీద మాత్రమే కాదు, ఉదయ్ కొటాక్ గారి మీద, కొటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ అలిగేషన్స్ చేస్తున్నారు. దీని గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్, నిన్న మన మార్కెట్స్ ఎండ్ అయ్యాక హిండెన్బర్గ్ వాళ్ళు సెబీ వాళ్ళు మాకు ఇలా 46 పేజెస్ షో కాజ్ నోటీస్ ఒకటి పంపించారు. మేము ఆదాని స్టాక్స్ లో మేము రిపోర్ట్ ని పబ్లిష్ చేయకముందే షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నామని, దాని కారణంగా ఇండియన్ మార్కెట్స్ లాస్ ని మేము బ్రీచ్ చేసామని, కాబట్టి మేము దానికి వివరణ ఇవ్వాలని, ఎందుకు ఇలా చేసామో వివరణ ఇవ్వాలని ఇలా షో కాజ్ నోటీస్ అయితే మాకు వచ్చింది. కానీ సెబీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, మేము అసలు ఇండియన్ కంపెనీయే కాదు, మా ఆపరేషన్స్ ఇండియాలో లేవు, మాకు ఎంప్లాయీస్ ఇండియాలో లేరు, మాకు ఏ సబ్సిడరీస్ ఇండియాలో లేవు అండ్ మేము ఇండియన్ లా పరిధిలో రాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మేము డైరెక్ట్ గా ఆదాని స్టాక్స్ లో షార్ట్ చేయలేదు. అండ్ ఇంకా మీరు ఎవరినైనా అడగాలంటే అది డైరెక్ట్ గా అడగాల్సింది ఉదయ్ కొటాక్ గారిని. బికాస్ కొటాక్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఒక ఆఫ్ షోర్ ఫండ్ ని క్రియేట్ చేసి, ఆ ఫండ్ పేరు కే ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KIOF అనేలా మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ అయితే కనిపిస్తుంది. ఇది క్రియేట్ చేసి ఆదాని స్టాక్స్ కి అగేనెస్ట్ గా బెట్ చేసిందే వాళ్ళు, షార్ట్ సెల్ చేసిందే వాళ్ళు, వాళ్ళని వదిలేసి ఇండియన్ రెగ్యులేటర్ అండర్ లో ఉంటున్న వాళ్ళని వదిలేసి మా మీదకి వస్తున్నారనేలా హిండెన్బర్గ్ వాళ్ళు ఆరోపణలు చేస్తూ, ఈవెన్ మేము RTI కి అప్లై చేస్తాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ కి అప్లై చేసి ఆదాని కేస్ ని అండ్ ఇప్పుడు హిండెన్బర్గ్ కేస్ ని మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ని తెలుసుకుంటాం, మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తామనేలా అవుట్ అండ్ అవుట్ ఈ ఎంటైర్ ఆర్టికల్ లో మొత్తంలో కూడా సెబీ వాళ్ళకి అగేనెస్ట్ గా హిండెన్బర్గ్ వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. అండ్ సెబీ వాళ్ళు పంపించిన ఈ షోకాజ్ నోటీస్ ప్రకారం మనకు అర్థమవుతున్నది, ఇది ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా తీసుకుంటున్న షార్ట్ పొజిషన్స్. మనకు అర్థమవుతున్నది నవంబర్ 2022 లో హిండెన్బర్గ్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ని మార్క్ కిండన్ అనే వ్యక్తికి, ఇదిగోండి ఈ వ్యక్తి మార్క్ కిండన్, ఈ వ్యక్తికి షేర్ చేశారు. ఎవరు? హిండెన్బర్గ్ వాళ్ళు. ఏ రిపోర్ట్ అది? ఆదానికి అగేనెస్ట్ గా మార్కెట్స్ లోకి జనవరి 24th వచ్చి పబ్లిష్ అయింది చూసారా, జనవరి 24, 2023. ఆ రిపోర్ట్ ని మార్క్ కిండన్ అనే ఈ వ్యక్తికి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కి షేర్ చేసి, మేం కమింగ్ డేస్ లో ఈ రిపోర్ట్ ని బయటికి తీసుకురాబోతున్నాం, ఆ టైంలో ఖచ్చితంగా ఆదాని స్టాక్స్ పడతాయి, కాబట్టి మీరు వెళ్ళి ఆదాని స్టాక్స్ లో షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేయండి, అందులో 30% ప్రాఫిట్స్ ని మాకు ఇవ్వండి అని హిండెన్బర్గ్ వాళ్ళు వీళ్ళతో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. అండ్ మార్క్ కిండన్ కూడా దానికి ఒప్పుకొని కొటాక్ వాళ్ళకి సంబంధించిన ఈ ఫండ్ ఉంది చూసారా, కే ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఆ ఫండ్ ద్వారా ఆదాని స్టాక్స్ లో సెల్ చేసే ప్రయత్నం, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ విత్ ఇన్ ద 1 month 2023 లో మనకి జాన్ 24 నుంచి ఫిబ్రవరి 22 వరకు చూస్తే ఆదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ నియర్లీ 59% దగ్గరగా పడింది కదా, దాంతో సుమారుగా 183 కోట్ల దగ్గరగా లాభాలని వీళ్ళు సంపాదించారని, అందులో 25% దగ్గరగా వాటా, యాక్చువల్ గా ప్రీవియస్ గా ఒప్పుకుంది 30% అంటున్నారు. అండ్ ఇది 2022 ఎండింగ్ లోనే జరగాల్సిందంట, కానీ డిలే అవ్వడం కారణంగా 30% కమిషన్ కాస్త 25% కి తగ్గి హిండెన్బర్గ్ వాళ్ళకి చాలా తక్కువ డబ్బులే వెళ్ళిందని, ఇన్ సింపుల్ టర్మ్స్ టోటల్ గా ఈ మొత్తం సినారియోలో $43 మిలియన్ దగ్గరగా సంపాదించుకుంటే అందులో హిండెన్బర్గ్ వాళ్ళకి వెళ్ళింది కేవలం $15 మిలియన్ అని, అది కూడా MSCI రిలేటెడ్ గా ఉన్న ETF ట్రేడింగ్ అండ్ వీళ్ళ ద్వారా వచ్చిన 25% కమిషన్, వీటన్నిటిని కలుపుకుంటే టోటల్ అన్ని వేస్ లో వాళ్ళకి వచ్చిన ఫైనల్ ఎంటిటీ ప్రాఫిట్ $15 మిలియన్ దగ్గరగా మాత్రమే ఉందని మనకి డేటాని బట్టి అయితే అర్థమవుతుంది. కరెక్ట్ గా FPO ని ఆదాని వాళ్ళు లాంచ్ చేసే టైంలో ప్రాపర్ గా ప్లాన్ చేసి వీళ్ళు హిండెన్బర్గ్ రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఆదాని స్టాక్స్ ని ఇంపాక్ట్ చేశారనేలా సెబీ వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అది 100% నిజం.
ప్రాపర్ గా ప్లాన్ చేసి తీసుకొచ్చిందే, కానీ అందులో నిజాలు ఉన్నాయా, స్పెక్యులేషన్ ఉందా అనేదే మనకు క్లారిటీ రావాలి. దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పిచ్చారు, అవేవి నిజాలు కాదు, అవన్నీ స్పెక్యులేషన్స్ అన్నారు. కొన్నిటి మీద ఇంకా క్లారిటీ రావాల్సింది, స్టిల్ సెబీ వాళ్ళు మనకు క్లారిటీ ఇవ్వాల్సింది. బట్ అల్టిమేట్ గా అర్థమవుతున్నది, సెబీ వాళ్ళు అయితే మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసి ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేశారు, మీరు దీనికి వివరణ ఇవ్వాలి, మీరు లా అండర్ లోకి వస్తున్నారనేలా హిండెన్బర్గ్ వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపిస్తే మీరు మమ్మల్ని చూపిస్తున్నారేంటి, మీ దగ్గరే ఉంటున్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ కు సంబంధించిన ఉదయ్ కోటాక్ గారిని ప్రశ్నించండి. వాళ్ళే ఆఫ్ షోర్ ఫండ్స్ ని క్రియేట్ చేసి మాకు ఆపర్చునిటీని క్రియేట్ చేశారు షార్ట్ చేసుకోమని, మాకు జస్ట్ కమిషన్ మాత్రమే అందింది, రియల్ ప్రాఫిట్స్ తీసుకుంది మేం కాదనేలా హిండెన్బర్గ్ వాళ్ళు చెప్తూ మేమేం తప్పు చేసామని మా మీద ఇలా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అండ్ బై ద వే మేము అసలు ఇండియన్ లా పరిధికే రామనేలా హిండెన్బర్గ్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అండ్ ఇలా వస్తున్న ఈ ఆరోపణలతో కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఒక పాయింట్ లో 4% దగ్గరగా డౌన్ అయింది. ఇదే ప్రధానమైన కారణం ఇవాళ బ్యాంక్ నిఫ్టీని కూడా డ్రాగ్ చేయడానికి. బట్ లేటర్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు వివరణ ఇస్తూ KIOF ఇందాక మాట్లాడుకున్న ఫండ్ ఉంది కదా, ఆఫ్ షోర్ ఫండ్, ఇది డైరెక్ట్ గా హిండెన్బర్గ్ వాళ్ళతో ఎప్పుడు కూడా డీల్ చేయలేదని, ఇన్ఫాక్ట్ షోకాజ్ నోటీస్ లో కానీ హిండెన్బర్గ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కానీ హిండెన్బర్గ్ వాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళతో డీల్ చేశారని లేదు. ఇదిగోండి ఈ మధ్య వ్యక్తి ఉన్నాడు మార్క్ కిండన్ అని, ఇతనికి సంబంధించిన సంస్థల ద్వారా కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన ఆఫ్ షోర్ ఫండ్ తో టైఅప్ అయి ఒక ట్రేడింగ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుని షార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు హిండెన్బర్గ్ వాళ్ళకి 25% కమిషన్ ఇచ్చారు. అండ్ ఇదే కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు ఆ హిండెన్బర్గ్ వాళ్ళకి డైరెక్ట్ రిలేషన్ లేదు, మేబీ మా ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఎవరైనా ఇన్వెస్టర్ కి వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది మాకు తెలియదు, అండ్ ఇప్పుడు వస్తున్న అలిగేషన్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదనేలా కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళైతే చెప్పారు. సీరియస్లీ 46 పేజ్ ఒక షోకాజ్ నోటీస్. సెబీ వాళ్ళు బ్యూటిఫుల్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు మొత్తం ఈ హిండెన్బర్గ్ రిలేటెడ్ గా. సెబీ వాళ్ళ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి రీసెంట్ టైమ్స్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయి సెబీ సైడ్ నుంచి. దాంతో ఒక క్లియర్ షోకాజ్ నోటీస్ అయితే హిండెన్బర్గ్ వాళ్ళకి పంపించారు. అండ్ దానికి హిండెన్బర్గ్ వాళ్ళైతే ఆపోజిట్ గా రియాక్ట్ అయ్యి సెబీ మీద ఉదయ్ కోటాక్ గారి మీద అలిగేషన్స్ చేస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు దారి తీస్తుందా అని. అండ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బికాస్ ఈ సినారియోని మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దిస్ హిండెన్బర్గ్ ఆ పాయింట్ లో మన మార్కెట్స్ చాలా వోల్టైల్ గా రియాక్ట్ అయ్యాయి, చాలా డ్రాస్టిక్ గా ఫాలో అయ్యాయి. రికవర్ అవడానికి టైం పట్టింది, బట్ రియల్లీ ఇట్ కాస్టెడ్ లాట్. వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు, బట్ ఇన్వెస్టర్స్ కానీ ఆ టైంలో ట్రేడర్స్ కానీ చాలా పెద్ద మొత్తంలోనే ఇంపాక్ట్ అయ్యారు. దీనిపై మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనందరికీ ఫేమస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు తెలిసే ఉంటారు కదా. తను నిన్న IESW ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2024 లో పార్టిసిపేట్ చేశాక బిజినెస్ టుడే వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ చెప్తున్నది FNO ని సెబీ వాళ్ళు బ్యాన్ చేయాలని. అండ్ ఈవెన్ FNO ని బ్యాన్ చేయకపోతుంటే FNO లకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ నైనా పెట్టాలని, లైక్ ఇంత ఏజ్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేయాలి, ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకి సర్టెన్ ప్రొడక్ట్స్ ఉండాలనేలా గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ హార్మ్ఫుల్ వాటికి పెడుతూ ఉంటుంది కదా. అలానే FNO లో కూడా ఎంటర్ అవ్వాలన్నా వాటిలో ట్రేడ్ చేయాలన్నా సర్టెన్ ఏజ్, సర్టెన్ క్వాలిఫికేషన్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ పెడితే కానీ FNO లో యాక్టివిటీ ఆగదని, ఇంకా వీలైతే FNO ని బ్యాన్ చేయాలనేలా సెబీకి సజెస్ట్ చేస్తున్నట్లు విజయ్ కేడియా గారు అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడతో అయిపోవట్లేదు, నేను ఈ అప్డేట్ చెప్పాలనుకుంది ఒక్కదాని గురించే కాదు. కమింగ్ టైమ్స్ లో ఏ సెక్టార్స్ లో గ్రోత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారని అడిగిన క్వశ్చన్ కి ఎవర్ గ్రీన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఇంకా మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లోనే ఉన్నామని, ఇంకా చాలా గ్రోత్ ఉందని 2 వీలర్స్ లో కానీ 4 వీలర్స్ లో కానీ ఆటో కాంపోనెంట్స్ పరంగా కానీ వీటి పరంగా స్ట్రాంగ్ గ్రోత్ ఎంటైర్ ఇండస్ట్రీ పరంగా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ఇదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం రిలేటెడ్ గా కూడా ఆన్ గోయింగ్ కమింగ్ టైమ్స్ 30 ట్రిలియన్ ఎకానమీ, 35-40 ట్రిలియన్ ఎకానమీకి వెళ్లే కొద్దీ ఇండియన్ గ్రోత్ ఆపర్చునిటీస్ అన్ని అన్లాక్ అవుతూ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఇండియన్ మార్కెట్స్ లో ఉందని, నవ్ ఆర్ నెవర్ కండిషన్ లో ప్రెసెంట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఉన్నాయని ఇలా స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు అయితే చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 నెలల నుంచి నేను ప్రధానంగా వింటున్నదైతే FNO కి అగైనెస్ట్ గా మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ RBI వస్తున్నాయి, ఫ్రమ్ సెబీ వస్తున్నాయి, ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వస్తున్నాయి, ఫ్రమ్ ఇన్వెస్టర్స్ వస్తున్నాయి, అండ్ ఫ్రమ్ న్యూస్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఎక్కడ పట్టినా FNO రిలేటెడ్ గా ఇలా స్పెక్యులేషన్స్ నెగిటివ్ గా ఇంత డ్రాస్టిక్ గా ఉంటున్నాయి. కాబట్టి ఈసారి బడ్జెట్ లో ఆర్ కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ కి ఒక స్టెప్ తీసుకోవడానికి ఇది చాలా ఈజీ అయిపోతుంది. బికాస్ ఎంటైర్ మీడియా అంతా దాని రిలేటెడ్ గా నెగిటివ్ గా ఫోకస్ చేస్తున్నప్పుడు దానికి అగైనెస్ట్ గా గవర్నమెంట్ స్టెప్ తీసుకున్నా గవర్నమెంట్ ఎవరు క్వశ్చన్ చేయరు. కాబట్టి సో FNO ట్రేడర్స్ కి చెప్తున్నాను, ఈవెన్ నిన్న కూడా నేను అందుకే FNO ట్రేడింగ్ రిలేటెడ్ గా బడ్జెట్ కి కొద్ది డేస్ బిఫోర్, కొద్ది డేస్ ఆఫ్టర్ ఆగండి అని చెప్పింది కూడా. ఇలాంటి అప్డేట్స్ కానీ ఒకవేళ బడ్జెట్ లో తీసుకొస్తారనే స్పెక్యులేషన్ ముందొచ్చినా ఆర్ బడ్జెట్ రోజు వచ్చినా అది మార్కెట్ పార్టిసిపెంట్స్ కి సంబంధించిన యాక్టివిటీని టోటల్ గా డిస్టర్బ్ చేస్తుంది. పర్టికులర్ గా FPIs ఆర్ FIS కి సంబంధించిన FNO యాక్టివిటీని. అండ్ అది ఇండెక్స్ లెవెల్లో ఎంత లెవెల్లో ఇంపాక్ట్ ఉంటున్నది పర్సనల్ గా నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్న స్టెప్స్ ఏంటో తెలియాలి, అది అసెస్ చేయాలంటే. అండ్ ఆ స్టెప్స్ తో FIS ఎంతవరకు ఇంపాక్ట్ అవుతారో తెలియాలి. కాబట్టే చెప్తున్నాను, ఈసారి FNO రిలేటెడ్ గా ఏదైనా డ్రాస్టిక్ మెజర్ తీసుకుంటే అది FIS ని ఇంపాక్ట్ చేస్తుంటే అది మార్కెట్ ఒక స్ట్రక్చర్ ని, FNO స్ట్రక్చర్ ని
ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అది ఇండెక్స్ లెవెల్లో ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బడ్జెట్ టైంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ నిన్న ఒక 2-3 కామెంట్స్ చూశాను, ఈ మధ్య కాలంలో మీరు ఎంతసేపటికి దూరంగా ఉండండి అని చెప్తున్నారు, ఇలా ఉంటే అసలు ట్రేడ్ ఎప్పుడు చేయాలి అని. లెట్స్ సే 200 ట్రేడింగ్ డేస్ ఉంటే దాంట్లో ప్రాపర్ గా మీరు ఒక 50-60 డేస్ ట్రేడ్ చేస్తే చాలు. 200 ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తేనే మనం ట్రాప్ అవుతాం. ఏదైనా కండిషన్ లో లాజిక్ మనకు కనిపిస్తూ ఆ టైంలో ఏం జరుగుతుందో మనకు అసలు అవగాహనే ఉండదనే రోజులు ఏదైనా ఉన్నాయంటే అది కూడా సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈవెంట్స్ లైక్ బడ్జెట్ అండ్ ఎలక్షన్స్. నేను బిగినర్స్ కి అయితే సజెస్ట్ చేస్తాను, పక్కన ఉండండి ఆ ఈవెంట్ కి 7 రోజుల ముందు 7 రోజుల తర్వాత అని. తెలుసు నాకు క్లారిటీ ఉంది అనుకున్న వాళ్ళు నేనేం చేయలేను కదా, నాకు క్లారిటీ ఉంది, నేను హెడ్జ్డ్ పొజిషన్ స్టాప్ లాసెస్ నేను మేనేజ్ చేసుకోగలను, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటే దాని అది మీ చాయిస్ అవుతుంది. బట్ నేను అయిపోయాక ఇలా జరగడానికి ప్రధానమైన కారణం ఇది. వోల్టైల్ గా ఉంది మార్కెట్ అని చెప్పడం కంటే ముందుగానే చెప్తే ఎవరైనా అలర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అని ముందే దీన్ని బడ్జెట్ కి చాలా డేస్ ముందు నుంచి మీకు అప్డేట్ చేస్తున్నాను. అంతేకాని వేరొకలా దీన్ని నేను చెప్తున్న వాటిని తీసుకోకండి. ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను అలర్ట్ చేస్తాను, అది నా బాధ్యత. మీరు దాన్ని ఫాలో అవ్వాలా లేదా అన్నది మీకుంటున్న ఇంటర్నల్ లాజిక్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. CDSL వాళ్ళు 1:1 లో బోనస్ ని ప్రకటిస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీ దగ్గర CDSL షేర్స్ ఉంటే ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో అవి డబల్ అవుతాయి, 1 కాస్త 2 షేర్స్ గా మారుతుంది. స్టాక్ ప్రైస్ దానికి తగ్గట్టు 50% డౌన్ అవుతుంది. ఇంకా రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. ఐ మీన్ ఏ పాయింట్ కి మన డీమ్యాట్ అకౌంట్ లో షేర్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని. సో కాబట్టి ప్రాబబ్లీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొంటున్న వాళ్ళు అండ్ కమింగ్ టైమ్స్ లో రికార్డ్ డేట్ కి ముందు వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ బోనస్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తున్న అప్డేట్ తో ఇవాళ స్టాక్ లైఫ్ టైం హై అయితే టచ్ చేసింది. వీళ్ళ వైట్ ఫీల్డ్ బెంగళూరు లో ఉంటున్న ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సేల్స్ 3150 crores దగ్గరగా గోద్రేజ్ వుడ్ స్కేప్స్ లో నమోదయ్యాయని, వీళ్ళ ప్రాజెక్ట్ లాంచ్ చేశాక ఆల్మోస్ట్ ఒక 2000 హోమ్స్ దగ్గరగా సెల్ చేశారనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం బిజినెస్ పరంగా చేసిన ఈ పాజిటివ్ అప్డేట్ తో స్టాక్ గెయిన్ అయింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఇక్కడ స్క్రీన్ పైన మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ లో ఒక మంచి ర్యాలీ అయితే కనిపించింది కదా. దీనికి రీజన్ ఏంటని చూస్తున్నప్పుడు పేపర్ ప్రైస్ హైక్ అయితే కనిపిస్తుంది. పేపర్ బోర్డ్ ప్రైజెస్ 2500 to 5000 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అండ్ డూప్లెక్స్ బోర్డ్ ప్రైజెస్ 1000 to 2000 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం ఇవాళ మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ లో అది ఇంపాక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ D6 సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. వీళ్ళకి 1250 crore విలువ చేసే ఆర్డర్ L&T వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇది ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ అండ్ సప్లై కోసం 3 years ఆర్డర్ అనేలా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవాళ దానికి స్టాక్ రియాక్ట్ అయింది బికాస్ అది నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్. అండ్ ఈవెన్ దీంతో పాటు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి వచ్చి బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా ఫర్దర్ అవుట్లుక్ ని స్ట్రెంథెన్ చేస్తూ ఉండడం D6 సిస్టమ్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నారాయణ హృదయాలయ వాళ్ళు ఫ్యామిలీలో 4 మెంబర్స్ కి సంవత్సరానికి 10,000 కడుతూ ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే లాంచ్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ గుడ్. బట్ ఇది ఓన్లీ నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ కి మాత్రమే అప్లై అవుతుంది అంటున్నారు. ఒకవేళ వీళ్ళు ఇంకా అంటే రీసెంట్ గానే కదా వీళ్ళు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు, IRDA వాళ్ళ అప్రూవల్ వచ్చింది. దీంతోనే వీళ్ళు ఈ అదితి ఇన్సూరెన్స్ ని లాంచ్ చేశారు కదా. యూజువల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పర్టికులర్ హాస్పిటల్ రిలేటెడ్ గా ఎప్పుడు ఉండదు, ఎంటైర్ హాస్పిటల్ నెట్వర్క్స్ రిలేటెడ్ గానే ఉంటుంది. బట్ ఇది ఫస్ట్ ఇన్ ఇండియా ఒక హాస్పిటల్ నెట్వర్క్ రిలీజ్ చేస్తున్న ఇన్సూరెన్స్ కాబట్టి ₹1 కోటి కవరేజ్ ఇస్తూ నారాయణ హృదయాలయలో సర్జరీస్ చేసుకుంటున్న వాళ్ళకి ₹1 కోటి కవరేజ్ ఇస్తూ ట్రీట్మెంట్ కాస్ట్ పరంగా 5 lakhs దగ్గరగా నారాయణ హృదయాలయాలో ట్రీట్మెంట్ కాస్ట్ ని భరిస్తూ ప్రీమియం చాలా తక్కువ. యాక్చువల్ గా 4 members కి 10,000 per year అంటే. బట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇది ఓన్లీ నారాయణ హృదయాలయ నెట్వర్క్ హాస్పిటల్స్ లోనే ఉంటుంది. దీంట్లో వచ్చే ఇంకొక అడ్వాంటేజ్ వీళ్ళు చెప్తున్నది వీళ్ళ ఓన్ నెట్వర్కే కాబట్టి వీళ్ళ ఓన్ ఇన్సూరెన్సే కాబట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కానీ అండ్ ఇతర టెస్టులు నారాయణ హృదయాలలో చేసుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా డిస్కౌంట్లు కూడా ప్రొవైడ్ చేస్తారంటున్నారు. అండ్ సీరియస్లీ దీని తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎంటైర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇంకా కాంపిటేటివ్ గా ప్రీమియమ్స్ ని తగ్గించి ప్లాన్స్ ని తీసుకొస్తారని. అండ్ పర్సనలీ నేను ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ కి వెళ్ళలేదు అండ్ మా రిలేటివ్స్ కూడా ఎప్పుడు ఈ హాస్పిటల్ కి వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నారాయణ హృదయాలలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లయితే ఆల్రెడీ చేయించుకున్నా ఆర్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ మీకు ఐడియా ఉంటున్నా ఎలా ఉంటుంది అక్కడ అన్న మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ హాస్పిటల్ విజిట్ చేస్తూ ఇన్సూరెన్స్ ని వాడుకుందాం అనుకుంటున్న వాళ్ళకి కూడా మీరు ఇస్తున్న సజెషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఫైనలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫర్ 4 members ఇయర్లీ 10,000 1 crore ఇన్సూరెన్స్ అంటూ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్ గా చూసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోమని నా సజెషన్. బికాస్ ఇది ఓన్లీ నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ లో మాత్రమే అప్లై అవుతుంది. ట్రీట్మెంట్ కాస్ట్ పరంగాను అండ్ ఇతర వాటి పరంగా కూడా వీళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ని పెడుతున్నారు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ ఐటీ స్టాక్స్ పరంగా బ్రోకింగ్ ఫిర్మ్స్ ఇస్తున్న అప్డేట్స్ అయితే ఆగట్లేదు. ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళు ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ Q1 లో పాజిటివిటీ ఉంటుంది వాళ్ళ నెంబర్స్ లో ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్
కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ రిలేటెడ్ గా 0.8% దగ్గరగా రెవెన్యూ గ్రోత్ పికప్ ఉంటుందని, ఎల్టీఐ మైంట్రీ ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయని, వెరస్ హెచ్సిఎల్ టెక్ వీక్ గా కనిపిస్తుందని, అండ్ వైల్ ఇన్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ గా మార్జిన్ ఎక్స్పాండ్ అవడానికి అండ్ టీసీఎస్ లో కాంట్రాక్ట్ అవడానికి, అంటే పాజిటివ్ ఫర్ ఇన్ఫోసిస్ నెగిటివ్ ఫర్ టీసీఎస్ అనేలా కనిపిస్తూ ఓవరాల్ ఐటీ స్పేస్ లో సెలెక్టెడ్ ఐటీ ప్లేయర్స్ రిలేటెడ్ గా వీలైతే ఎల్టీఐ మైంట్రీ అండ్ ఇన్ఫోసిస్ పరంగా పాజిటివ్ గా ఉన్నారు. అండ్ దీనికి తోడు జేపీ మోర్గన్ వాళ్ళ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ గా డిఫెన్సివ్ స్టాక్ లైక్ హైలీ డైవర్సిఫైడ్ గా ఉంటూ ఏదో ఒక సెగ్మెంట్ లో వీక్నెస్ వస్తే ఇంపాక్ట్ అయిపోని స్టాక్స్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారని, అండ్ హై గ్రోత్ స్టాక్స్ లైక్ పర్సిస్టెంట్, కోఫోర్జ్ అండ్ ఎల్టీటీఎస్ ని వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని, అండ్ ఆల్మోస్ట్ 166 సిఐఓస్ ని, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కమింగ్ టైమ్స్ లో ఐటీ ఒక బడ్జెట్ యాక్సలరేట్ అవడానికే ఛాన్సెస్ ఉన్నాయనేలా ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్ తో కంపేర్ చేస్తే ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్ 2.7% దగ్గరగా ఐటీ బడ్జెట్ ఉంటే ఈసారి క్యాలెండర్ 24 లో 4.1% కి ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉందనేలా వీళ్ళ ఇంటర్వ్యూస్ లో వీళ్ళకి తెలిసిందని, ఇది ఆటోమేటిక్ గా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సిఇఓసే డెసిషన్స్ తీసుకుంటుంటారు కంపెనీస్ రిలేటెడ్ గా ఐటీకి ఎంత బడ్జెట్ ఉండాలి, అది పెంచాలా తగ్గించాలని. ఇతర సెక్టార్స్ లో ఉంటున్న సిఇఓస్ అందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈసారి మా బడ్జెట్ ని పెంచబోతున్నా, పోయినసారి 2.7 ఉంటే ఈసారి 4.1 ఉంటుందని ఇలా పాజిటివ్ గా చెప్తుండడం ఆటోమేటిక్ గా ఐటీ స్టాక్స్ లో ఆర్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇతర సెక్టార్ లో బడ్జెట్ పెరుగుతుందంటే ఆర్డర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని. కాబట్టి వీళ్ళు టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనే టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ తోను, గ్రోత్ స్టాక్స్ లైక్ కోఫోర్జ్, పర్సిస్టెంట్ అండ్ ఎల్టీటీఎస్ తోను ఎంటైర్ సెగ్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది జేపీ మోర్గన్ అండ్ జెఫ్రీస్ వాళ్ళ వ్యూ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా. నెక్స్ట్ టీడీ పవర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $9.28 మిలియన్ కు సంబంధించిన గ్యాస్ టర్బైన్ జనరేటర్ ఆర్డర్ యుఎస్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి, నేమ్ చెప్పట్లేదు బట్ యుఎస్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి బిగ్ ఆర్డర్ లభించిందనేలా. చిన్న కంపెనీ ఇది, 5,600 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. దీనికి ఆల్మోస్ట్ $9 మిలియన్ ఆర్డర్, బిగ్ ఆర్డర్ కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో మనం ఇవాళ పాజిటివిటీని చూసాం. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో అలైడ్ బ్లెండర్స్ ఐపీఓ లిస్ట్ అయింది, 13.8% ప్రీమియం కి లిస్ట్ అయింది అండ్ క్లోజింగ్ కూడా నియర్లీ 13% దగ్గరగా జరిగింది. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే పతాంజలి ఫుడ్స్ వాళ్ళు పతాంజలి వాళ్ళకి సంబంధించిన హోమ్ అండ్ పర్సనల్ కేర్ బిజినెస్ ని, హోమ్ అండ్ పర్సనల్ కేర్ అంటే పతాంజలికి సంబంధించిన డెంటల్ ప్రొడక్ట్స్ చూస్తుంటారా, స్కిన్ ప్రొడక్ట్స్ చూస్తుంటారా, హెయిర్ ప్రొడక్ట్స్ చూస్తుంటారా అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ని చూస్తుంటారా, క్లీనింగ్ కానీ, డిష్ వాషింగ్ క్లీనింగ్ కానీ, ఇతర సోప్స్ ఏమైనా ఉంటూ కనిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్ లోకి వస్తూ ఉంటాయి. ఈ సెగ్మెంట్ ని మొదట 1,100 crores పెట్టి కొనుక్కుంటారంటున్నారు. 5 tranches లో, అంటే 5 పేమెంట్స్ లో ఇది చేసేస్తారంటున్నారు 1,100 crores కి. తర్వాత 20 years పాటు 3% ఆన్ గ్రాస్ సేల్స్ వీళ్ళు రాయల్టీని మినిమం 83 crores గా పే చేస్తూ ఉంటారని ఫర్ నెక్స్ట్ 20 years అప్డేట్ అయితే చేస్తున్నారు. పతాంజలి ఫుడ్ బిజినెస్ ని మీరు అనాలిసిస్ చేశారనుకోండి, రెవెన్యూ 32,000 crore దగ్గరగా ఉంటది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,300 crore ఉంటది, మార్జిన్స్ ఆల్మోస్ట్ ఒక 4% దగ్గరగా ఉంటుంటాయి. వెరాజ్ ఇప్పుడు వీళ్ళు కొన్న బిజినెస్ రిలేటెడ్ గా నెంబర్స్, రెవెన్యూ 2,800 crores, ఆపరేటింగ్ ప్రాఫిట్ 500 crores అండ్ మార్జిన్స్ 18%. ఇందులో ప్రధానంగా వీళ్ళకి బిజినెస్ వచ్చేది డెంటల్ సెగ్మెంట్ నుంచి 24% దగ్గరగా, స్కిన్ కేర్ నుంచి 14%, హోమ్ కేర్ నుంచి 9% అండ్ హెయిర్ సెగ్మెంట్ నుంచి 12% దగ్గరగా ఇప్పుడు వీళ్ళు కొంటున్న బిజినెస్ లో రెవెన్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ప్రాబబుల్లీ ఈ అప్డేట్ తోనే నిన్న క్లోజింగ్ పాయింట్ కి స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. బికాస్ ఆల్రెడీ పతాంజలి ఫుడ్ వాళ్ళ దగ్గర 1.5 మిలియన్ టచ్ పాయింట్స్ ఉన్నాయి, ఫిజికల్ ప్రెసెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న బిజినెస్ దగ్గర ఇంకొక 1 మిలియన్ టచ్ పాయింట్స్ ఉన్నాయి, ఫిజికల్ ప్రెసెన్స్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇద్దరు బిజినెస్ ని ఈ 2 టచ్ పాయింట్స్ దగ్గరగా ఫిజికల్ స్టోర్స్ లో గ్రో చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ అప్డేట్ డెఫినెట్లీ 2 కంపెనీస్ కి పాజిటివ్. బట్ ఆ రాయల్టీ 3% ఫర్ ద నెక్స్ట్ 20 years మినిమం 83 crores దగ్గరగా జరుగుతుంది అంటున్నారు. ఈ ఒక్క లాజిక్ కే ఎంటైర్ వాల్యుయేషన్ పరంగా కమింగ్ టైమ్స్ లో గ్రాస్ సేల్స్ మీద అది కూడా 3%, అదొక్కటే నాకు కొంత ఇబ్బందిగా కనిపిస్తుంది. కానీ రెస్ట్ ఈ డీల్ రిలేటెడ్ గా మార్కెట్ నిన్న క్లోజింగ్ పాయింట్ కి పాజిటివ్ గా 7% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు జాబ్ స్పీక్ ఇండెక్స్ ఫర్ జూన్ ని రిలీజ్ చేశారు. హైరింగ్ యాక్టివిటీ అందులో మ్యూటెడ్ గా కనిపిస్తుంది. 6 months లోకి హైరింగ్ యాక్టివిటీ ఫాలో అవుతూ ఉండడం, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కూడా ఆల్మోస్ట్ 8% దగ్గరగా డిక్లైన్ అవుతూ ఐటీ హైరింగ్ మనకి 5% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అవుతూ ఉండడం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి ఇన్ఫో ఎడ్జ్ అన్న వాళ్ళకి, టోటల్ రెవెన్యూస్ 2,500 crores లో 1,880 crores దగ్గరగా నౌకరీ నుంచి వస్తుంది. కాబట్టి ఆ బిజినెస్ లో స్లో డౌన్ ఉందని ఇలా రిపోర్ట్స్ వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. నెక్స్ట్ టొబాకో రిలేటెడ్ గా అసలు ఏం అప్డేట్ లేదు, కానీ వీళ్ళైతే క్లియర్ గా, అంటే రెడ్ బాక్స్ ఇండియా వాళ్ళు క్లియర్ గా దెర్ విల్ బి ఏ బిగ్ నెగటివ్ న్యూస్ ఫర్ టొబాకో సెక్టర్ అంటున్నారు. టొబాకో సెక్టర్ రిలేటెడ్ గా ఆంక్షలు ఉంటాయని ఎలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నౌ ఏ అప్డేట్ లేదు. అండ్ ఇలాంటిది ఏదైనా వస్తుందేమో అని ఐటీసీ స్టాక్ లో కూడా సడన్ ఫాల్ ఆఫ్టర్ ఈ అప్డేట్ గమనించవచ్చు. ఆల్మోస్ట్ 2 o'clock ఈ అప్డేట్ వచ్చింది అండ్ ఐటీసీ స్టాక్ లో కూడా సడన్ గా 2 o'clock కి ఆల్మోస్ట్ 1% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 1% ఫాల్ డెఫినెట్లీ బిగ్. లెట్స్ సీ టొబాకో రిలేటెడ్ గా ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయని. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న అప్డేట్స్ ప్రకారం గత
గతంలో గవర్నమెంట్ ప్లాన్ చేసింది తన దగ్గర ఉంటున్న ఎంటైర్ 54.8% వాటా నుంచి 30.8% వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని. కానీ అంత డిమాండ్ మార్కెట్ లో కనిపించకపోతుండడం 5 to 7% సేల్ చేస్తారు. 30.8% వాటాను సెల్ చేసేందుకు కొనాలన్న ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కనిపించట్లేదని అప్డేట్స్ వస్తూ ఉండడం. స్టాక్ లో ఇవాళ కొంత వీక్నెస్ కనిపించింది, బట్ అది ఎంతవరకు నిజం అనే అఫీషియల్ అప్డేట్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 2019 నుంచి కూడా కాన్కారిలేటెడ్ గా సేల్ గురించి అప్డేట్స్ వస్తున్నాయి, బట్ ఫైనలైజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ చిన్నపిల్లల రిలేటెడ్ గా వీళ్ళ ప్లాంట్ లో జరిగిన సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. దాంతో వీళ్ళ ప్లాంట్ ని సస్పెండ్ చేశారు, ఆపరేషన్స్ ని ఆపమన్నారు. బట్ ఇప్పుడు అగైన్ మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళ దగ్గర నుంచి సస్పెన్షన్ రిలేటెడ్ గా స్టే వీళ్ళకి లభిస్తూ ఉండడం. ఆపరేషన్స్ ఫ్రమ్ June 28 నుంచి నార్మల్ గానే జరుగుతున్నాయని ఎలా అప్డేట్స్ అయితే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చేశారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ వాళ్ళు తీసుకున్న సపోర్ట్ ఉంది చూసారా, ఇది ప్రీవియస్ గా రెస్పెక్ట్ చేసిందండి, ఇవాళ కూడా రెస్పెక్ట్ చేసింది. కాబట్టి 2415 ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించండి. అది బ్రేక్ అయితే 23,970 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 24,160 అండ్ అబౌట్ 24,240 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 51,880 అండ్ అబౌవ్ 52,570 అండ్ అబౌవ్ 53,40 బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న మేజర్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 23,700 to 24,400 ఈ 700 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.